ఆ కుటుంబంలో ఒకరికొకరు సమాధానం కలిగి ఉంటారు. ఈరోజు కుటుంబాల్లో భార్యాభర్తకి పడదు. చూసారా మీరు? భార్యాభర్తలు గొడవలు, మనస్పర్ధలు. అరే ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి? కుటుంబ ప్రార్థన ఉండదు. ఎందుకు వాళ్ళ మధ్య ప్రేమ లేదు? కుటుంబ ప్రార్థన లేదు. దానికి సమాధానం, ఒకవేళ భార్యాభర్తల మధ్య సమస్యలు రావు అని నేను అంటలే. సమస్యలు వచ్చాయి. భార్య అంటే ఏదో మనస్పర్ధ వచ్చింది, భర్త అంటే మనస్పర్ధ నీకు ఉంది. అయితే మీరిద్దరూ కలిసి ప్రార్థన ఆ రోజు సాయంత్రం కూర్చోండి. ఆ ప్రార్థనలో మనశ్శాంతిగా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఉంటే నేను నా భర్త మీద మనస్పర్ధలేంటి, నాకు నా భార్య మీద ఏంటి అన్న భావన దేవుడు పుట్టిస్తాడు. ఎప్పుడైతే వీరికి ప్రార్థనకు దూరం అయ్యారో ఆ మనస్పర్ధలు పెరిగిపోతూ ఉంటాయి. మనస్పర్ధలు ఉన్న నీ భర్తే కదా, నీ భార్యే కదా, కూర్చోండి, మోకరిల్లండి, ప్రార్థన చేసుకోండి, పాట పాడండి, వాక్యం చదువుకోండి. ప్రార్థన అయ్యేసరికి మరలా ఇద్దరు కలిసి వారి కుటుంబాన్ని నడిపించుకునే స్థితి ఖచ్చితంగా ఏర్పడుతుంది. దేవుడు అది కలిగిస్తాడు.